48 రోజు చూసుకుంటే ఇక్కడ మీ దాంట్లో ప్రాక్టీస్ షీట్ 4 లో 13th question. Okay, page number 60, 13th question. So a body covers the first 1/3 of the distance with a velocity a and second 1/3 of distance with a velocity b and remaining 1/3 of distance with a velocity c. The average velocity is. So here in the question they are asking about average velocity. Total distance ni d అనుకో, capital D అనుకో. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ ని మనం d అనుకుంటే ఫస్ట్ 1/3 డిస్టెన్స్. 1/3 డిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ని మనము 3 గ్లాసెస్ లో సమానంగా వేయాలి. దాన్ని మనం ఏం చెప్తామంటే 1/3 అంటాం. మీరు వెళ్ళి ఒక జ్యూస్ షాప్ లో ఎవరెవరు వెళ్తారంటే ప్రణీత్, ఆషిక్, బాబు వెళ్తారు. ఓకేనా? ప్రణీత్ ఆర్డర్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే 1/3 యాపిల్ జ్యూస్ ఇవ్వండి అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి? 1/3 అంటే ఒక యాపిల్ జ్యూస్ ఇవ్వండి ఫుల్ గ్లాస్, దాంట్లో 3 డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు 3 చిన్న గ్లాసులు తీసుకొని ఒక ఫుల్ యాపిల్ జ్యూస్ ఏం చేస్తారంటే ఈక్వల్ గా ముగ్గురికి పంచుతారు. దాన్ని ఏమంటారంటే 1/3 అంటారు. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ని మనం d అనుకుంటే ఫస్ట్ 1/3 డిస్టెన్స్ వచ్చేసి ఒక బాడీ అనేది ఏ అనే వెలాసిటీతో ఫస్ట్ 1/3 డిస్టెన్స్ కవర్ చేసింది. మళ్ళీ సెకండ్ 1/3 డిస్టెన్స్ ని b అనే వెలాసిటీతో కవర్ చేసింది. వెలాసిటీ అంటే కూడా స్పీడ్, బట్ ఇట్ ఇంక్లూడ్స్ ఏ పర్టికులర్ డైరెక్షన్. థర్డ్ కేసులో ఇక్కడ లాస్ట్ కేసులో ఒక బాడీ 1/3 డిస్టెన్స్ విత్ వెలాసిటీ c తో కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు we need to find average velocity. మనం average velocity find out చేయాలి. As we know that average velocity is equal to total displacement by total time. ఓకే, మనకు ఫార్ములా తెలుసు. బట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇవ్వలేదు, డిస్టెన్స్ అడుగుతున్నారు. సో మనం ఇక్కడ డిస్టెన్స్ నే డిస్ప్లేస్మెంట్ గా కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే స్ట్రైట్ గా ఏదైనా సరే ఒక కార్ లేదా ఒక బాడీ అనేది ట్రావెల్ అవుతుందో తన యొక్క స్టార్టింగ్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ వరకు అదే డిస్టెన్స్, అదే డిస్ప్లేస్మెంట్. సో అదే కండిషన్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ మోషన్ చాప్టర్. నెక్స్ట్, సో యావరేజ్ వెలాసిటీలో ఏమేమి ఉన్నాయన్న ఫార్ములాలో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో ఈ క్వశ్చన్ లో డిస్టెన్స్ అడుగుతున్నాం కాబట్టి మనం డిస్టెన్స్ అనుకుందాం. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఓకే, ఫస్ట్ మనము టైం ని మెజర్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ ని మనము d గా ఆల్రెడీ మనం ఇక్కడ అనుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు టైం ని మనం మెజర్ చేద్దాం. సెగ్మెంట్ వైజ్ గా మనం టైం ని తీస్తే t1 అంటే టైం ని మనం క్యాపిటల్ T తో డినోట్ చేసుకుందాం. సెగ్మెంట్ వైజ్ గా మనం సెపరేట్ చేస్తే ఇప్పుడు ఈ సెగ్మెంట్ కి t1 అనుకుందాం. t1 ఈజ్ ఈక్వల్స్ టు టైం ఫార్ములా ఏంటి చెప్పండి? డిస్టెన్స్ బై స్పీడ్. కరెక్ట్, వెరీ గుడ్ బాగుంది. కొంచెం distance by speed is the time formula. So time is equals to distance by speed. So ఇది distance ఎంత అంటారా? ఫస్ట్ కండిషన్ లో ఇదే distance 1/3 distance. తర్వాత స్పీడ్ అంటే స్పీడ్ అంటే ఏంటి? వెలాసిటీ ఇక్కడ a. సెకండ్ కండిషన్ లో 1/3 డిస్టెన్స్ అనేది నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ b అనేది. సో నెక్స్ట్ థర్డ్ కండిషన్, థర్డ్ సెగ్మెంట్ లో టోటల్ డిస్టెన్స్ అంటే టైం is equals to distance by time, distance by speed. Time is equals to distance by speed కదా. So 1/3 is the distance here. Next c is a velocity. Velocity is also a speed, but it includes a particular direction. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే 1 into d 1 into dd. ఓకేనా? 1 into a 1 into b 1 into z 1 into 2 1 తో మనం ఏది మల్టిప్లై చేసినా ఏ ప్రోడక్ట్ చేసినా లాస్ట్ కి వచ్చే వాల్యూ అదే సేమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? 1 into d డినామినేటర్ లో ఏముంది? 3. a డినామినేటర్ హోల్ అంటే డివైడెడ్ బై a ఉంది. సో a కి కింద డినామినేటర్ లో ఏం లేదంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? 1 అంటే కదా. అర్థమైందా లేదా? పెట్టుకోవద్దండి క్లాస్, ఇట్లా పెట్టుకుని ఇద్దరు వస్తుంది. సో ఇప్పుడు d/3 a/1 ఇది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు d/3 × 1/a రాసాను. ఏం జరిగింది అక్కడ? రెసిప్రోకల్ ఏదైంది? న్యూమరేటర్ లో ఉన్న డివిజన్ అయిందా, డినామినేటర్ లో ఉన్న డివిజన్ అయిందా? ఎస్, డినామినేటర్ లో ఉన్న డివిజన్ అనేది ఏమైందంటే రెసిప్రోకల్ అయింది. రెసిప్రోకల్ అవ్వడం అంటే ఏంటి? రివర్స్ అవ్వడం. సో d/3 సేమ్ అలానే ఉంటుంది. a/1 అనేది ప్రోడక్ట్ లోకి వచ్చేసి రివర్స్ అవుతుంది. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్.
అప్పుడు ఇది రివర్స్ అయితే 1/a వచ్చేస్తుంది. వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ చూడండి d × 1 d 3 × a 3a. అర్థమైందా? సో ఇప్పుడు సేమ్ అట్లానే మనం సాల్వ్ చేస్తే t2 d/3b వస్తుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ సాల్వ్ చేస్తే t3 d/3c వస్తుంది. ఇప్పుడు మనకు యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా. మరి టోటల్ టైం చేయాలంటే టైం ని ప్లస్ చేయాలా? అన్ని ఇక్కడ ఉన్న సెగ్మెంట్ వైస్ గా మనం సాల్వ్ చేసిన టైమ్స్ ని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? సో టోటల్ టైం t t1 t2 t3. సో t అలానే ఉంటుంది. t1 వచ్చేసి d/3a d/3 అక్కడ రాసుకుందాం. t2 వచ్చేసి d/3b అక్కడ రాసుకుంటాం. t3 వచ్చేసి వాల్యూ d/3c d/3c అక్కడ రాసుకుంటాం. సో ఇప్పుడు t d/3a d/3b d/3c మనం ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇందులో నుంచి d/3 అనేది సెపరేట్ తీసాం. ఇది నేను ఎందుకు తీసాం నేను అడిగిన వాళ్ళు చెప్పండి. d/3 అనేది సెపరేట్ చేసాం. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. విష్ణు చెప్తావా? చెప్పు. సర్ d ప్రతిదాంట్లో d కామన్ గా ఉంది సార్. వెరీ గుడ్ 3 కూడా కామన్ గా ఉంది. వెరీ గుడ్ కూర్చో. సో ప్రతి ఒక్క సెగ్మెంట్ లో ఇక్కడ d/3 అనేది కామన్ గా ఉన్నాయి. సో అలా కామన్ గా ఉన్న వాల్యూస్ మనము సింగిల్ టర్మ్ గా సెపరేట్ గా రాసుకోవచ్చు. సో d/3 ని సెపరేట్ చేసాం. తర్వాత మిగిలేది ఇక్కడ d/3 పక్కకు వచ్చేసి 1/a మిగులుతుంది, ఇక్కడ 1/b మిగులుతుంది, ఇక్కడ 1/c మిగులుతుంది. సార్ ఎందుకు అలా తీసామంటే మీరు కావాలంటే మళ్ళీ d/3 తో వీటన్నిటిని మల్టిప్లై చేయండి. అప్పుడు మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూకి ఏం తేడా లేదు. దాని అర్థం ఏంటి? ఈ రెండు వాల్యూస్ సేమ్ అని. ఓకేనా? మనం కామన్ తీసుకున్నాం ఎందుకంటే సింప్లిఫికేషన్ చేయాలి కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు మనకు టైం వచ్చేసింది. డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ కి మనం ముందే క్యాపిటల్ D గా రాసుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఇక్కడ d గా రాసుకున్నాం. సో d గా రాసుకున్నాం. టోటల్ టైం వచ్చేసి d/3 * 1/a + 1/b + 1/c. సో d గెట్స్ క్యాన్సల్. సో ఇక్కడ d క్యాన్సల్ అయిపోతే కనబడట్లేదా? ఇక్కడ d క్యాన్సల్ అయిపోతే బాబా ఏం మిగులుతుంది? ఇక్కడ d క్యాన్సల్ అయిపోతే కూర్చొని చెప్పు శ్రీరామ్. ఇక్కడ d గెట్స్ క్యాన్సల్. d ప్లస్ ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ d ప్లస్ 1 వచ్చింది. ఎందుకు వచ్చింది 1? సర్ దీన్ని మేము క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసాం కాబట్టి అక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. కూర్చో. d ఏం లేకపోతే ఇక్కడ 1 వస్తుంది. 1 ఉంటుంది. సో d గెట్స్ క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమున్నట్లు ఇంకా అక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు. సో 1 ఇక్కడ 1 ఉంటుంది, ఈ d క్యాన్సిల్ అయిన చోట 1 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 1/3 ఉంది కదా, ఈ 1/3 ని రెసిప్రోకల్ చేసి అదేమవుతుంది? రివర్స్ అయ్యి దేనికి ప్రోడక్ట్ లో వస్తుంది? దీనికే మళ్ళీ ప్రోడక్ట్ లో వస్తుంది. అంటే 1/3 ని మనము రివర్స్ చేస్తే ఇక్కడ ఇంటూ 3/1 వస్తుంది. సో 1 × 3 3. ఇంకా దీన్ని మొత్తం 1 తో మల్టిప్లై చేస్తే 1 ఇదే వస్తుంది వాల్యూ. ఇంతవరకు అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా ఇప్పుడే అడగండి, మళ్ళీ చెప్తాను నేను. చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. చెప్పు. ఏ రెండు? ఇదా? d/3 ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కామన్ గా ఉంది, అవునా? సో దాన్ని మనము సెపరేట్ చేసుకుంటే కామన్ సెపరేట్ తీసుకుంటే 1/a + 1/b + 1/c మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేస్తావంటే ఈ వాల్యూ అంటే దాని నుంచి మనము d/3 ని కామన్ తీసాం కదా. ఎందుకు తీసామంటే సింప్లిఫికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? ఇట్లా ఎలా రాసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ లో కామన్ గా ప్రతి ఒక్క చోట ఏదైనా సరే ఒక కామన్ గా ఉందనుకో, ఏదైనా వాల్యూ అయినా వేరియబుల్ అయినా దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సెపరేట్ గా రాసుకోవచ్చు. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు కావాలంటే d/3 * d × 1 d × 1 d 3 × a 3a d × 1 d 3 × b 3b d × 1 3 × c. సో మనము ఈ వాల్యూని కామన్ చేయొచ్చు కదా, అంటే దీనిలాగా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే మళ్ళీ దీంతో మనం మల్టిప్లై చేసిన అల్టిమేట్ గా వచ్చే వాల్యూ ఇదే కదా, అవునా కదా? అర్థమైందా? ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కడ అర్థం కాలేదా? ఏ స్టెప్? ఈ రెండు నాకు అదే అది మీకు అర్థం కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. జస్ట్ ఐ వాంట్ d క్యాన్సిల్ అయిపోయిందంటే అక్కడ ఏం మిగులుతుంది?
ఇక్కడ d క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ ఏం మిగిలినట్టు డివైడెడ్ బై ఇక్కడ d క్యాన్సిల్ అయింది ఇక్కడ ఏం మిగులుతుంది మళ్ళీ చెప్తున్నా న్యూమరేటర్ ఉన్న d డినామినేటర్ లో ఉన్న డివిజన్ ఫార్మ్ లో ఉన్న d అనేది క్యాన్సిల్ అయిపోతే అక్కడ క్యాన్సిల్ అయిపోయిన చోట ఏం మిగులుతుంది ఏం ఉండదు కాబట్టి 1 ఉన్నది 1 ఉంటుంది ఇక్కడ d క్యాన్సిల్ అయిన చోట 1 ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెపరేట్ రాసుకుందాం ఇలా రాసుకోవచ్చా ఈ టర్మ్ ని మనం సో ఇక్కడ 1/1/3 ఉంది ఇంటూ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఉంది అవునా సో ఇప్పుడు 1 into 1 ఏమవుతుంది 1 into 1 1 1/3 into 1/a plus 1/b plus 1/c 1/3 ఇదే వచ్చేది 1/3 into 1/a plus 1/b plus 1/c ని చేస్తే ఇదే వచ్చేది అవునా కదా సో దీన్ని నేను ఏం చేశాను సెపరేట్ గా రాసుకున్నా ఇప్పుడు బాగా వినండి ఇక్కడ 1/1/3 ఉంది కదా ఇది రెసిప్రోకల్ అయిపోతే ఈ 3 అనేది పైకి వస్తుంది కదా రివర్స్ అవుతుంది కదా అప్పుడు 3 రివర్స్ అయినప్పుడు 1 పైన ఉన్న 1 అట్లానే ఉంటుంది ఇంటూ ఈ 3 అనేది 3/1 ఇంటూ 1/a plus 1/b plus 1/c సో 1 into 3 3/1 ని మనం 3 గా రాసుకోవచ్చు 3 into 1 3 into 1 డివైడెడ్ బై ఇంకా ఏం మిగిలింది ఇక్కడ ఇదేనా మిగిలినది నేను దాన్ని అప్పటి నుంచి మీకు చెప్పడానికి ఈ స్టెప్స్ అన్ని నేను రాయకుండా అక్కడ డైరెక్ట్ రాసింది మీరు కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకో 1 అనేది నేను సెపరేట్ చేసా 1 ని 1 into 1 రాసుకోవచ్చు 1 into 1 1 అవుతుంది తర్వాత కింద ఉన్న 1/3 ని దీన్ని సెపరేట్ చేశా 1/3 into 1/a plus 1/b plus 1/c ని సెపరేట్ చేశా ఎందుకంటే మళ్ళీ మల్టిప్లై చేసినా వచ్చే వాల్యూ అదే కాబట్టి తర్వాత 1 into 1 వస్తుంది సో కింద 1/3 ఉంది కదా ఇది రెసిప్రోకల్ అయితే రివర్స్ ఏ పైకి వస్తుంది ఈ పైన ఉన్న 1 అలానే ఉంటుంది 3/1 రెసిప్రోకల్ అయి వస్తుంది 1 into 3 3 3 into 1 3 3 into 1 3 తర్వాత సో 3 మిగిలింది కాబట్టి న్యూమరేటర్ 3 పెట్టుకున్నా 1 into ఈ హోల్ ఎక్స్ప్రెషన్ చేస్తే అదే సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది 1/a plus 1/b plus 1/c ఇంతవరకు అర్థమైందా 1/a plus 1/b plus 1/c నానా a into b into c ఏమవుతుంది మనం abc ని కామన్ తీసుకుంటే అప్పుడు పైన వస్తే ఏమొస్తాయంటే వాల్యూస్ మన a into b into c ప్రొడక్ట్ చేసి abc మిగిలింది సో దీన్ని మనం కామన్ గా రాసుకోవాలి తర్వాత ఈ abc ఉంది కదా abc అనేది మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని మనము దీంతో మల్టిప్లై చేయాలి 1/a abc into 1/b abc into 1/c కామన్ తీసిన తర్వాత పైన న్యూమరేటర్ మనం కనుక్కోవడానికి ప్రతి అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎక్స్ప్రెషన్ లో ప్రతి ఒక్క సెగ్మెంట్ తో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా సో ఇక్కడ bc into 1 bc ac into 1 ab into 1 సో ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవచ్చా ab plus bc plus aca ఇలా రాసుకోవచ్చా ac ca రాసుకోవచ్చు కదా రివర్స్ లో సో మనము ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసాం 1/a ని సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది అవునా సో ఇప్పుడు ఇదే తీసుకుందాం మళ్ళీ ఇక్కడ 3/abc సో ఇప్పుడు 3 ని సేమ్ అలా రాసుకున్నా కింద దీన్ని మనం సాల్వ్ చేసింటే ఏమొచ్చింది మనకి వాల్యూ abc వస్తుంది ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న వాల్యూ అనేది రెసిప్రోకల్ పైకి వెళ్ళిపోతే అప్పుడు 3abc డివైడెడ్ బై
AB plus BC plus CA. This is the answer.